ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగుల ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతిపాడు నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాడులో రణభేరి 3.0 కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ఉన్న ఉపాధ్యాయులు మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ దీక్షను మండల విద్యాశాఖాధికారి వి రాజబాబు పూలమాలలు వేసి ప్రారంభించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ పుణ్యవతికి అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర జిల్లా కార్యదర్శులు టి చక్రవర్తి, వివి రమణ మాట్లాడుతూ తక్షణమే పీఆర్సీలు అమలు చేయాలని, పీఆర్సీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని, ఐఆర్ 29% వెంటనే విడుదల చేయాలని, సిపిఎస్ను రద్దు చేయాలని, పెండింగ్ బకాయిలకు రూట్ మ్యాప్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను అమలు చేయలేని పక్షంలో ఏప్రిల్ 1, 2 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో 2 రోజుల నిరాహార దీక్షలు, ఏప్రిల్ 15 నుండి 19 వరకు రాష్ట్ర స్థాయిలో 5 రోజుల నిరాహార దీక్ష, ఏప్రిల్ 24న చలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు తోట సీతారామయ్య, జట్ల సోమరాజు, ఏపీడబ్ల్యూఎస్ఆర్ రామలింగేశ్వరరావు, మండల యూటీఎఫ్ అధ్యక్షులు కోడి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ, గౌరవ అధ్యక్షులు జిఎస్ ప్రసాద్ బాబు, మండల మహిళా అధ్యక్షురాలు సూర్యవతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు నిరాహార దీక్షల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా డిమాండ్ 12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ వెంటనే నియమించాలని, అట్లాగే ఐఆర్ 29% ప్రకటించాలని, ఏదైతే 2003 డిఎస్సి ద్వారా అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 57 మెమోను అమలు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్ తోటి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షల కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల కాలం గడిచినా కానీ మరి ఇప్పటి వరకు కూడా పీఆర్సీ కమిషన్ నియమించకుండా చాలా తాత్సారం చేస్తుంది. 2023 జూలై నుంచి అమలు చేయాల్సినటువంటి పీఆర్సీ గడువు కాలం సగం కాలం పూర్తయింది. మరి ఇప్పటికే పీఆర్సీ కాలం పూర్తయిన సందర్భంగా మరి ఏదైతే 5 డిఏల బకాయిలు ఉన్నాయో ఆ డిఏ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని, మరి పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించి తక్షణ 29% ఐఆర్ తోటి పీఆర్సీని ప్రకటించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్స్ చేస్తా ఉన్నాయి. యూటీఎఫ్ ప్రధాన రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి ఈ శిబిరం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ప్రధానంగా వెంటనే పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించాలనేటువంటి ప్రధానంగా డిమాండ్ చేస్తారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ చేపట్టడం జరిగింది. మరి ప్రభుత్వం ఇప్పటికే తక్షణం స్పందించకపోతే కనుక భవిష్యత్తులో మరి రేపు 1, 2 తారీఖుల్లో మరి జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షల కార్యక్రమం చేపడుతున్నాం. మరి ఏప్రిల్ 28వ తేదీన మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి చెలో సెక్రటేరియట్ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్ ముట్టడించాలనేటువంటి ప్రధానంగా మేము అందరం కూడా కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. అంతవరకు కాకుండా ప్రభుత్వం తక్షణం స్పందించి మరి తక్షణమే పీఆర్సీ కమిషన్ నియమించాలి, లేదనుకుంటే మా భవిష్యత్తు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామనేటువంటి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు నిరాహార దీక్ష నిరవధిక రణభేరి 3.0 కార్యక్రమాన్ని మరి విజయవంతంగా మేము ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే ఈ యొక్క పీఆర్సీ కమిషన్ చైర్మన్ని వెంటనే నియమించాలి. అదేవిధంగా డిఏ అనేటువంటిది 4 డిఏలు బకాయి ఉన్న 4 డిఏలు కూడా విడుదల చేయాలి. తదుపరి ఇంటర్మ్ రిలీఫ్ అనేటువంటిది 29% తక్షణమే విడుదల చేయాలనేటువంటిది ఈ 3 ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఈరోజు నిరాహార దీక్ష అనేటువంటి చేయడం జరిగింది. అదేవిధంగా కోవిడ్లో మరణించినటువంటి కుటుంబాలు 956 కుటుంబాలకి మరి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలను కూడా నిలబెట్టాలని చెప్పేసి కోరతం జరుగుతూ ఉంది. అట్లాగే హెల్త్ కార్డులు, అలాగే మెడికల్ బిల్లులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కరించవలసిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వి వెంకటరమణ, జిల్లా కార్యదర్శి, కాకినాడ.